శాసనాలు చేయాల్సిన రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం చచ్చిపోయింది ప్రజలకి. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటూ ప్రజలకి బెచ్చమేసేటటువంటి మేధావుల కిందన వాళ్ళు ప్రొజెక్ట్ అవుతున్నారు. వాళ్ళు దోచుకోవడాన్ని సమర్థించుకునే కర్మ పట్టింది ప్రజలకి. వాళ్ళ కార్యకర్తలతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక ఇదివరకటోడు కూడా తిన్నాడు కదా వీడు తింటాడులే అనేటటువంటి సిచ్యుయేషన్కి మెదళ్ళని ట్యూన్ చేసుకోక తప్పని కర్మ పట్టింది ప్రజలకి. నెంబర్ 2, కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రభుత్వ అధికార యంత్రాంగం పైసలు లేనిదే పని చెయ్యరు. అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఎవరన్నా తెస్తారంటే వాళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేసి ఆ ప్రభుత్వాలు కుప్పకూలేలా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తినడానికి ఇబ్బంది కాబట్టి. ఆ వ్యవస్థ మీద నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. డబ్బులు పడేసి పని చేయించుకోవడమే, వాళ్ళ లంచాల కోసం ఎక్కువ సంపాదించాల్సినటువంటి పరిస్థితి. ఈ 2 వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయినటువంటి ప్రజలు ఇంకా కాస్తో కూస్తో నమ్మకం ఉన్నటువంటిది న్యాయ వ్యవస్థ మీద. న్యాయం సకాలంలో జరగట్లేదు, న్యాయం ఆలస్యం జరుగుతోంది, న్యాయానికే అన్యాయం జరుగుతోంది అని అనేక సార్లు ప్రతి ఒక్కళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. కానీ ఇంకా అంతో ఇంతో న్యాయం, ధర్మం అనేటటువంటిది దేకుతూ అయినా కాస్తైనా మనకి అండగా ఉంటుందన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకంతోనే న్యాయ వ్యవస్థను నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థలో ఏదైతే తాజాగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి వర్మ ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టలు, ఇందులో భిన్నమైనటువంటి పరిస్థితి. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రస్తావించింది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులైనటువంటి కొలీజియం నియామకానికి పార్టీలకు ఏం సంబంధం లే. బట్ అప్పట్లో కాంగ్రెస్ హయాంలోనే తను నియమితుడయ్యాడు వర్మ, కొలీజియమే నియమించినటువంటిది. కాబట్టి ఇందులో పార్టీల ప్రమేయం ఏమీ ఉండదు. ఈయనకి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు సీరియస్ అయిందని, కొలీజియం మీటింగ్ అయిందని, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తుందని, ప్రధాన న్యాయమూర్తితో విచారణకు ఆదేశించిందని, బదిలీ చేసింది అన్నటువంటిది పత్రికలు అన్ని కథనాలు. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు అభూత కల్పనలు అంటోంది. బదిలీ వెనకాల తప్పేమీ లేదండి, అది ఈ ఉద్దేశంతో చేయలేదంటోంది. మరొక వైపున పత్రికల్లో ఆ కారణంగా నేను రాస్తూ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. ఇంకొకటి ఏకంగా ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ అక్కడ ఏదైతే జడ్జి గారింట్లో అగ్ని ప్రమాదం జరిగితే అది ఆర్పటానికి వెళ్ళి ఆర్పిన తర్వాత అక్కడ నోట్ల కట్టలు కనబడటంతో పోలీసులకి తెలియజేశాం అని చెప్పారు అన్నటువంటి పాయింట్ తప్పని, తమకు ఎలాంటి నోట్ల కట్టలు దొరకలేదు, కనబడలేదు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నిజంగా నోట్ల కట్టలు దొరికినాయా లేదు? ఎందుకంటే అలహాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఏకంగా 15 కోట్ల నుంచి 50 కోట్ల నోట్ల కట్టలు అన్నారు. ప్రజల్లో వచ్చే ఒక కసి ఏంటంటే 100 రూపాయల లంచం తీసుకున్నాడని ఏసీబీ కేసులో అరెస్ట్ చేస్తే నెలల తరబడి జైలు, ఆ బెయిల్ కూడా ఇవ్వరు. ఆ తర్వాత విడుదలయ్యాక కూడా వాళ్ళకి జీవితకాలం పాటు శిక్షలు ఏది కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఆ తర్వాత కూడా వాళ్ళకి పనిష్మెంట్స్ వేస్తారు, శిక్షిస్తారు. ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళది ఏంటి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు రైజ్ చేస్తున్నారు. అంటే అవినీతి పరులు రెచ్చిపోయి మాట్లాడతారు. ఇదే సందర్భంలో ఏది నిజం అన్నది కనుక వేగంగా సుప్రీంకోర్టు కనుక స్పష్టతను ఇవ్వకపోతే, నోట్లు నిజంగా దొరికినాయి అని చెప్పండి, దొరకలేదని సుప్రీంకోర్టు చెప్పాలి, మధ్యలో ఎవరెవరో చెప్పడం కాదు. అదే సందర్భంలో ఆయన బదిలీ వెనకాల ఉన్నటువంటిది ఆ నోట్ల వ్యవహారమా లేదా మరేదైనా ఉందా, అది నిజం చెప్పాలి. లేదంటే కనుక అక్కడ ప్రజల్లో పూర్తిగా ఆ న్యాయమూర్తి పట్ల అపనమ్మకం ఏర్పడుతుంది. అది ఇక తీర్చలేం. అలాగే న్యాయ వ్యవస్థ మొత్తం మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అది ఇక ఆ తర్వాత ప్రతి తీర్పుని కూడా జనం అదే దృష్టితో ఆలోచించడం ప్రారంభిస్తారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వేసే అడుగు చాలా కీలకమైనది, సున్నితమైన స్థానంలో, సున్నితమైన సమయంలో ఉంది. వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.